అబ్బాయి ఏడి? ఎక్కడున్నాడు? అతను ఇల్లంతా చూడ్డానికి వెళ్ళాడు. మామగారి ఆస్తిపాస్తుల వివరాలని తెలుసుకోవాలి కదా. ముహూర్తం టైం దాటిపోతోంది, త్వరగా గౌరిని తీసుకురండి. అక్కడ కూర్చోమ్మా. నాన్న, నాకు ఈ పిల్ల వద్దు, ఈ సంబంధం వద్దు. రండి, వెళ్ళిపోదాం, త్వరగా వెళ్ళిపోదాం. ఏరా, ఏమైంది? ఉన్నట్టుండి ఈ సంబంధం వద్దంటున్నావు? ఇప్పుడు నన్నేం అడగద్దు, మన ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు చెప్తాను. గీత, పైన ఏం జరిగిందమ్మా? అబ్బాయి వాళ్ళు మన సంబంధమే వద్దని వెళ్ళిపోయారు. ఏంటి, మన సంబంధమే వద్దని వెళ్ళిపోయారా? మీరు చెప్తేనే నాకు తెలిసింది. పైన గౌరీ ఫ్రెండ్ స్పృహ తప్పి పడిపోయింది. ఏంటమ్మా, ఏమైంది? పెద్ద పాము. పావా? ఇంతవరకు నేనంత పెద్ద పావును చూడలేదు. 30 అడుగుల పైనే ఉంటుంది. ఏమండి, ఏం జరుగుతుందండి ఇంట్లో? ఆ పిల్ల ఏం చూసి భయపడిందో పావును చూశానని చెప్తోంది. నాకేమీ అర్థం కావడం లేదు. 3 ఏళ్ల క్రితం మన పెరట్లో 30 అడుగుల పాము కుపుసం చూశానని నీతో చెప్పాను కదా. ఆ రోజు నేను చెప్పింది ఎవరూ నమ్మలేదు. ఈరోజు ఈ అమ్మాయి మాటలు వింటుంటే ఆ పాము ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుంది. వీడిని చూస్తే పాములు పట్టేవాళ్ళ లేడు, ఎలుకలు ఉడతలు పట్టేవాళ్ళ ఉన్నాడు. ఎక్కడ ఎక్కడ పాము? ఈ చిన్న కర్రతో మా ఇంట్లో ఉన్న పామును పట్టుకోవడం అసాధ్యం. అది ఎంత పొడుగుందో తెలుసా? 30 అడుగుల పొడవు ఉంది. 30 అడుగుల పాము నాకు లెక్కే కాదు. నేను పట్టుకున్న పాము తెలుసా? అనకొండ. ఇంగ్లీష్ సినిమాలో యాక్ట్ చేసింది, చూడాలేదా? ఈ అనకొండ అన్వర్ గురించి హాలీవుడ్ లో అడిగి చూడండి, అమెరికా మొత్తం అదిరిపోతుంది. లోపలికెళ్ళు, అది బెదురుతుందో నువ్వు అదురుతావో చూద్దాం. ఇలాగే ఒకసారి అనకొండ సోది. ముందు ఇలా పామును పట్టుకో. నువ్వు అనకొండ అన్వర్వా, గోల్కొండ జబర్వా, అప్పుడు తెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి? నేను మాత్రమే పైకెళ్తాను, మీరెవరూ రావద్దు. ఎందుకు? దొడిదారి గుండా పారిపోవడానికా? నేనే పారిపోతాను. ఆ పామునే ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తాను, మీరే చూడండి. జస్ట్ 5 minutes. భగవంతుడా, ఈ వాటితో ఆ పాము బెడత వదిలిపోయేలా చూడు.
నాన్న, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ పాములోడు పాము కాటు వల్ల చనిపోలేదట. భగవంతుడా, ఛ! మన ఇంట్లో ఉన్న పావును పట్టుకోవడానికి వచ్చినవాడికి ఎంత ఘోరం జరిగిపోయిందే. ఏమిటిది? ఇల్లంతా వెతికి చూసామయ్యా, ఎక్కడా పాము జాడ కనపడలేదు. ఇంట్లో పామే లేదండి అయ్యా. సరే సరే వెళ్ళండి. మన ఇంట్లో ఈ అనర్థాలు ఏమిటండి? 2 సార్లు గౌరీ నిశ్చితార్థం ఆగిపోయింది. వచ్చిన పావులతను చనిపోయాడు. 3 ఏళ్ల నుంచి మన ఇంట్లో ఏ శుభకార్యం జరగడం లేదు. నా మొదటి కూతురికి జరిగిన అన్యాయం గురించి మీకు తెలుసు. పోతే నా రెండో కూతురు అసలు పెళ్ళే వద్దనేసింది. 3వ అమ్మాయికి 2 సార్లు నిశ్చితార్థం ఆగిపోయింది. ఏనాడైతే నేను మా ఇంట్లో ఆ పాము కుబుసాన్ని చూశాను, ఆనాటి నుంచి ఇలాంటి అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. మీ 2 అమ్మాయిల జాతకాలు చూశాను, ఎలాంటి దోషమూ లేదు. మీ మాటలను బట్టి మీ ఇంట్లోనే ఏదో దోషం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ దోషాన్ని పోగొట్టే పరిష్కారం ఏమిటి? ఇంట్లో ఉండే దోషాలను కనిపెట్టి వాటికి పరిష్కారం చెప్పడానికి ఒకే ఒక ఆయన మాత్రమే ఉన్నారు. ఆయన పేరు రామచంద్ర సిద్ధాంతి గారు. ఆయనకి వాస్తు, జల, వాయుశాస్త్రాలన్నీ కొట్టిన పిండి. దయచేసి ఆయన త్వరగా పిలిపించండి శాస్త్రి గారు. జ్యోతిష్కులు చెప్పినట్టు మీ అందరి జాతకాలు సరిగ్గా ఉన్నాయి. ఇంట్లో అడుగు పెట్టినప్పుడే ఇంటిని పూర్తిగా గమనించాను. ఏ అవలక్షణం కనిపించలేదు. ఒకసారి ఇల్లంతా పరీక్షించి చూస్తాను. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. అలాగే, దయచేయండి. రండి. ఈ గదిలో ఏముంది? తెరవండి. నాందండా నాగవల్లి! నాగవల్లి. రామాపురం రాజమహల్లో ఉన్న ఆ చిత్రపటం ఇక్కడికెలా వచ్చింది? ఎవరీమే? నా రెండో కూతురు గీత. చిత్రపటం ఉన్న ఈ గదిలో నువ్వేం చేస్తున్నావు? అసలు ఆ చిత్రాన్ని గీయటమే తన లక్ష్యం సిద్ధాంతి గారు. వద్దు వద్దు. ఈ రోజుతో నీ లక్ష్యం చేరే ఆ ఆశని వదిలేయి. ఇప్పుడే ఆ తలుపు మూసి తాళం వేయండి. అలాగే. నేను చెప్పేదాకా తెరవకండి. వద్దు, తలుపు ముయించొద్దు. మీరు తలుపు మూసినా నేను తెరవాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు తలుపు తీసి చిత్రాన్ని గీయడానికి ప్రయత్నిస్తే గీసే నీ చేతులకు శక్తి లేకుండా పోతుంది. జాగ్రత్త. మీ ఇంట్లో సమస్యలకి ఆ చిత్రపటమే కారణం. ఈ చిత్రపటం ఇక్కడికెలా వచ్చింది? ముందు ఆ విషయం చెప్పండి. నా మొదటి కూతురికి, అల్లుడికి ఒక డాన్స్ కాంపిటీషన్లో దీన్ని బహుమతిగా ఇచ్చారు. ఎప్పుడు? 5 ఏళ్ల క్రితం. 5 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో సమస్య తీరిపోయింది. ఈ చిత్రపటం ఇక్కడికొచ్చిన తక్షణం ఈ ఇంట్లో సమస్య మొదలయ్యింది. ఇప్పుడు మీ కూతురు, అల్లుడు ఎక్కడున్నారు? నేను వాళ్ళని చూడాలి. ఒక యాక్సిడెంట్లో నా కూతురు, అల్లుడు మాకు దూరం అయ్యారు. ఎప్పుడు? ఈ చిత్రపటాన్ని బహుమతిగా పొందిన రోజే ఆ యాక్సిడెంట్ జరిగింది. ఈ చిత్రపటాన్ని పొందిన రోజే వాళ్ళిద్దరూ మరణించారంటే దానికి కారణం ఇదే, ఈ నాగవల్లి. సిద్ధాంతి గారు, మీ మాటలు మాకెవరికీ అర్థం కావడం లేదు. ఈ నాగవల్లి ఎవరు? తన వల్ల మా ఇంట్లో ఎందుకు సమస్యలు వస్తాయి? ఇది ఎవరింట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఒక కన్నెపిల్ల సమస్యకు గురవుతుంది. సమస్యకు గురైన ఆ పిల్ల ఇంకొకరి మీద తన పగ తీర్చుకునేదాకా వదలదు. అలా అయితే ఈ రూముకు తాళం ఎందుకు పెట్టించారు? చిత్రపటాన్ని తీసి బయట విసిరేయచ్చు కదా. చిత్రపటం విసిరివేస్తే అది బయటకు పోతుంది, కానీ సమస్య తీరదు. ముందు మీ ఇంట్లో ఎవరైనా దీనివల్ల సమస్యకు గురయ్యారో లేదో తెలుసుకోండి. ఎలా కనుక్కోగలం సిద్ధాంతి గారు? దానికి మన కెప్టెనే రావాలి.
నాగవల్లి వల్ల మీ ఇంట్లో సమస్యలో చిక్కుకున్నదెవరో కనిపెట్టడం ఆయన ఒక్కరి వల్లే సాధ్యమవుతుంది. ఆయన మీకంటే గొప్పవారు సిద్ధాంతి గారు. సైకియాట్రిస్ట్ అంటే మనోవైద్యులు. భారతదేశంలోనే ప్రఖ్యాతి చెందిన డాక్టర్. ఆయన పేరు డాక్టర్ విజయ్.